హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాయుడు రియల్ ఎస్టేట్. మీకోసం ఈ కొత్త వీడియో. ఇది సాలూరు టు బొబ్బిలి రూట్లో మనకి 2 ఎకరాల 70 సెంట్లు అనమాట. ఇది ఎక్కడ వస్తుందంటే ఎరకమ్మ వలస దగ్గర వస్తుంది అనమాట. చిలకమ్మ వలస, ఎరకమ్మ వలస ఉన్నాయి కదా. ఇదంతా కూడా ఎర్రమట్టి, ఇసుక మట్టి నేలలే. ఏ పంటకైనా చాలా బాగానే ఉంటుంది. బోర్లు పడతాయి. వాటర్ సోర్స్ కూడా చాలా బాగుంటుంది ఈ ఏరియా అయితే మనం చూడాల్సిన భూమి దగ్గరికి వెళ్ళినట్లయితే ఇదే ఆ భూమి 2 ఎకరాల 70 సెంట్లు. సో మనకి 18,50,000 చెప్తున్నారు ఎకరా. మనకి వాటర్ సోర్స్ ఉంటుంది. ఆల్రెడీ దీంట్లో నుయ్యి కూడా ఉందన్నమాట. నుయ్యి నేను షూట్ చేయలేదు. అయితే వాటర్ సోర్స్ చాలా పుష్కలంగా ఉంటుంది. 18 అడుగులుగా బోర్ పడింది అన్నమాట పక్క పొలంలో. సో అంతేకాకుండా మనకి రైతు ద్వారా వస్తుంది నేరుగా, వేరే మార్జిన్ కూడా కాదు. కాబట్టి ₹1 తక్కువగా వచ్చే అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా అయితే ఈ భూమికి త్రావ్ అనేది 2 రకాలుగా ఉందన్నమాట. ఒకటి చెరువు గట్టు, రెండోది వాళ్ళ పొలం నుండి త్రావ్ అనేది ఈ పొలంకి కనెక్టెడ్ అనమాట. ఆ వేరే వాళ్ళ పొలం కూడా మనకి త్రావ్ ఇవ్వడానికి రెడీగానే ఉన్నారు. అది కూడా అభ్యంతరం లేదు. అది ఓనరుతో చేసుకుంటామా, మనమే మాట్లాడుకొని చేసుకుంటాం అనేది మనల్ని ఆధారపడి ఉంటుంది. ఓనరే మ్యాక్సిమం చేసిస్తానన్నారు. సో అది దాన్ని మేమైతే దగ్గరుండి మాట్లాడి మీకు ఇప్పించగలం. త్రోవకి కూడా ఇబ్బంది ఏం లేదు. సో మనకు నచ్చినట్లయితే మనం మాట్లాడి నీట్గా డాక్యుమెంట్ కూడా చెక్ చేసుకోవచ్చు. అప్పటికి ఓకే అయితే అప్పుడు ఫైనల్ మాట్లాడేది ఆడతాం. సో ఇబ్బంది లేదు. భూమి అయితే మెట్టు, ఇసుక నేల, ఏదైనా పండించుకోవచ్చు. పక్క నుండి కాలువ కూడా వెళ్తుందనమాట, గడ్డ. ఆ గడ్డ వాటర్ కంటిన్యూ ఎప్పుడు ఉంటుంది. సో బోర్లు పడతాయి. థ్యాంక్ యూ. మంచి ల్యాండ్.